హిందూ బంధువులందరికీ నమస్కారము. ధర్మక్షేత్రానికి స్వాగతం అండి. అయితే నిన్న కడపలో అల్మాస్పేటలో జరిగిన ఒక విషయము నన్ను చాలా బాధ గురి చేసిందండి. అదేంటంటే అల్మాస్పేటలో టిప్పు సుల్తాన్ సర్కిల్ అని పెట్టాలని వాళ్ళు, తర్వాత హనుమంతుని పేరు పెట్టాలని హనుమాన్ సర్కిల్ అని పెట్టాలని మన హిందువులు, ఈ విషయం అక్కడ చాలా గొడవ జరిగిందండి. అయితే నేనేమంటానంటే మనం భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఇస్లామిక్ కంట్రీలో ఉన్నామా? ఎక్కడ మన ఊరేగింపులు జరుపుకుంటున్నా కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు. మన ఆడపిల్లలకు రక్షణ లేదు, అదేవిధంగా గుళ్లకు రక్షణ లేదు. ప్రతి ఒక్క చోట వాళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారంటే మనం భారతదేశంలో ఉన్నామా ఇస్లామిక్ దేశంలో ఉన్నామా అని హిందువులు అడుగుతున్నా నేను. మీరందరూ ఒక్కసారి మేల్కొని ఆలోచించండి. మీరు మీ ఇళ్లలో సేఫ్టీగా ఉన్నామనుకుంటే చాలా తప్పది. రాను రాను మీ ఇంట్లో మీరు ఆస్తులు సంపాదించాము, నా పిల్లలు బాగా ప్రశాంతంగా ఉన్నారు అనుకుంటే అది చాలా తప్పండి. మీ ఆస్తులు రేపు మీ పిల్లలకి ఇవ్వాలి అంటే ఈ హిందూ ధర్మం కాపాడబడాలి అనే విషయం ప్రతి ఒక్క హిందువు తెలుసుకోవాలి. అయితే ఈ టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి 1790లో దీపావళి కన్నా ముందు రోజు నరక చతుర్దశి రోజు మేల్కోట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్లేసి అక్కడ 1000 మంది హిందువులు పండుగను జరుపుకొని ఊరేగింపు జరుపుకొని విశ్రమిస్తున్న సమయంలో తన క్రూర సహచరులతో కలిసి 800 మందిని ఊచకోత కోయడం జరిగింది. అందులో కేవలం చిన్న పిల్లలున్నా కూడా వదలలేదు. అట్లాంటి క్రూరుడిని ఈ సమర యోధుడని అంటున్నారు వీళ్ళు. దానికి మనము నవ్వుకోవాల్సి వస్తున్న పరిస్థితి ఏమిటంటే ఇప్పుడు అక్కడున్న సంపద, ఇతను ఎప్పుడు కూడా పండగల టైంలోనే గుళ్ళు పైన అటాక్ చేసి అక్కడ ఉన్నటువంటి సంపదను ఎన్ని గుళ్ళు కూల్చాడో తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి సంపదను 26 ఏనుగులతో 180 గుర్రాలతో 3 రోజుల పాటు నిరంతరాయంగా అక్కడి నుంచి సంపదను తను తరలిచాడంటే ఎంత సంపదను మన సంపదను దోచుకున్నాడో ప్రతి హిందువు ఆలోచించాల్సిన విషయం ఇది. అయితే ఇప్పుడు ఇక్కడ కడపలో టిప్పు సుల్తాను సర్కిల్ పెట్టాలా హనుమంతుని సర్కిల్ పెట్టాలా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి మన హిందువులు డిసైడ్ చేయాలా లేదా వాళ్ళు డిసైడ్ చేయాలా? హిందువులారా మీరు మేల్కోండి. కడపలో అల్మాస్పేటలో హనుమాన్ సర్కిల్ అని పేరు ఏర్పడే వరకు ప్రతి హిందువు మీ వాయిస్ ని వినిపించాలి. మన హిందూ దేశంలో, మన భారతదేశంలో, మన ఊర్లో, మన ప్లేసులకి మన దేవుళ్ళ పేరు కాకుండా ఇస్లామిక్ వాళ్ళ పేర్లు పెట్టుకుంటామా? ఇది ఎక్కడైనా ఉందా? అయితే ప్రతి హిందువు మీరు మేల్కోండి. రాజకీయ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క హిందువు ముందుకొచ్చి ఇట్లాంటి విషయాల్లో మాట్లాడండి. మన రాబోయే తరాలకు, మన పిల్లలకు మనం మంచి ఫ్యూచర్ ఇవ్వాలంటే ఇప్పుడు మనం నోరు తెరవాల్సిన అవసరం ఉంది. అయితే 400 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ కింద బతికినాము, 800 సంవత్సరాలు ఇస్లాం రాజుల కింద బతికినాము. మళ్ళీ అది చూడాలనుకుంటున్నారా? కాదు కదా. కాబట్టి ప్రతి ఒక్క హిందువు మేల్కొని మన పండుగలు జరుపుకోవాలంటే మనం పర్మిషన్లు తీసుకోవాలి. మనము బండ్లు కట్టుకుంటే ఇప్పుడు కోలాటాలు వేసుకోవాలన్నా కూడా పర్మిషన్లు తీసుకోవాలా? మన హిందూ సాంప్రదాయానికి అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి బండి కట్టుకుంటాం. మనము ఆనందంగా అమ్మవారిని సంతోష పెట్టాలని మనం కోలాటాలు దేవుని పాటలు పెట్టాలనుకుంటాం, డీజే పెట్టుకుంటాము. అవి కూడా అబ్జెక్షన్. దానికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి మన భారతదేశంలో ఉందంటే మనం ఎలాంటి స్థాయికి దిగజారుతున్నామో మీరందరూ ఆలోచించాలి. కాబట్టి మళ్ళీ మన చేతుల్లో మన దేశాన్ని పెట్టుకోవాలి. మన హిందువులందరూ ఐక్యమై మన దేశాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు కడపలో జరుగుతున్నటువంటి అల్మాస్పేటలో సర్కిల్ కి హనుమాన్ సర్కిల్ అని నామకరణం జరిగే వరకు ప్రతి హిందువు దీన్ని షేర్ చేసి అక్కడ నామకరణం జరిగే వరకు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ జై హింద్, జై శ్రీరామ్.